నార్సింగ్ గారిని వేదిక మీదకి కమిటీ చైర్మన్ గుడి మల్కాపూర్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శ్రావణ్ గారు ఆహ్వానిస్తున్నాం. పత్రికా విలన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరియు వేదిక మీద ఉన్న గవర్నమెంట్ గారికి, కలెక్టర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతనం జరిగింది. అందులో 21,737 మంది లబ్ధిదారులు యూనిట్లుగా ఉన్నారు. అలాగే రాజేంద్ర నగర్ అసెంబ్లీ ముఖ్యమంత్రులు సైతం భయపడేటటువంటి రోజులవి. కానీ ఎంత సునాయాసంగా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన వద్ద ఉంచుకొని ఏదైనా సరే ప్రక్షాళన చేయాలి అంటే నేడు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ శ్రీధరబాబు సార్కు సాదరంగా స్వాగతం పలుకుతూ వేదికకు అధ్యక్షత వహించిన గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి మన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులను పొందడానికి చేసిన లబ్ధిదారులు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇందాక చైర్మన్ గారు మాట్లాడుతూ ఇంకా ఇక్కడ రేషన్ కార్డుల అవసరం ఉంది, రావాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీకు అందరూ కూడా అంటే ముందుగా ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు 8,614 రేషన్ కార్డ్స్ నిన్నటి వరకు వారికి శాంక్షన్ కావడం జరిగింది. అయితే రోజు కూడా మనకు ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారు ప్రభుత్వం వారికి అప్లై చేసుకోవడానికి మీ సేవలో అవకాశం కల్పించింది. మీరు మీ సేవలో అప్లై చేసుకుంటే అది మా తహసీల్దార్ దగ్గరకు ఆన్లైన్లో వస్తుంది. తర్వాత తహసీల్దార్ దాన్ని వెరిఫై చేసి మాకు అంటే జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు మీ సేవలో 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా దీన్ని గమనించాలి. ఇప్పటికీ మనం ఎక్కడ కూడా కార్డు లేకుంటే కొత్త కార్డుకు అప్లై చేసుకోవచ్చు. లేదా ఒక కార్డులో ఇంతకుముందు తండ్రి కొడుకులు ఉన్నారు, ఇప్పుడు కొడుకు మ్యారేజ్ అయింది, సపరేట్గా ఫ్యామిలీ అయితే ఆ కార్డును స్ప్లిట్ చేసే విధంగా అంటే 2 కార్డ్స్గా విడగొట్టే విధంగా కూడా మనం అప్లై చేసుకునే అవకాశం ఉంది. వాటితో పాటుగా మెంబర్ అడిషన్ అంటే ఒకవేళ ఇంతకుమున్న కార్డులో ఉన్న వారికి ఇంకా ఎవరైనా కొత్తగా పిల్లలు పుట్టారు లేదా ఆ ఇంటికి అమ్మాయి పెళ్ళై వచ్చింది ఇట్లాంటివి ఉంటే కూడా వాళ్ళను యాడ్ చేసుకోవడానికి కూడా మనకు మెంబర్ అడిషన్ అనే ఆప్షన్ కింద మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాటితో పాటుగా లాస్ట్ అడ్రస్ చేంజ్ ఇందాక చెప్పినట్టుగా ఈ ఏరియాకు ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వస్తారు. అలాంటప్పుడు ఈ ప్రాంతంలోనే నేను స్థిరపడ్డాను, ఇక్కడే నాకు రేషన్ కార్డు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు వారు గ్రామాల్లో ఉన్న కార్డుని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. సో దాంట్లో అడ్రస్ చేంజ్ కింద పెట్టుకుంటే ఇక్కడికి అది మారడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడే మనం రేషన్ తీసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. అప్పుడు దానికి అడ్రస్ కూడా మనం చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వం మీకు కల్పిస్తున్న అవకాశం. రేషన్ కార్డు రావడం వల్ల ఈ మధ్యలో మళ్ళీ సార్ అంటే మనం సోమవారం రోజు ప్రజావాణిలో సార్ చాలామంది కూడా కొత్త కార్డు మనం స్టార్ట్ చేసిన తర్వాత కొత్త కార్డు తీసుకొని వారు మాకు ఇప్పుడు 0 కరెంట్ బిల్ వచ్చే విధంగా చూడండి, అట్లే ఇందిరమ్మ ఇంట్లో మాకు అవకాశం కల్పించండి, ఇట్లా రావడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల అనేక రకాల అవకాశం ఉంటుంది. ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నా చాలా మాట మీకు అందరు కూడా తెలుసు. గతంలో నేను కూడా ఉన్నప్పుడు అప్పుడు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా అది ముందుకు పోలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత
ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో రావడం నిజంగా కూడా మన ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. మనం అందరం ఇంచుమించు మనకంతా కూడా దగ్గర దగ్గర 15,000 రేషన్ కార్డులు ప్రాసెస్లు ఉన్నాయి. ఈరోజు అందరికీ రాలేవని అనుకోవద్దు. అందరికీ కూడా అంచెలంచెలుగా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటాయని కూడా చెప్తున్నాం. మన జిల్లా మంత్రి మీ అందరికీ కూడా తెలుసు, ఎంతో అనుభవం ఉన్న నాయకుడు. ప్రజలకు ఏం చేయాలి, ఏ విధంగా తీసుకుపోవాలి, ముఖ్యమంత్రి గారితో ఏ విధంగా చేసుకోవాలనే ఆలోచన కూడా మన మంత్రివర్యులకు ఉంటుంది. ఈరోజు చూస్తున్నాం, చాలామంది చాలా మాట్లాడినారు. అప్పుడు ఏ పథకం కూడా ఎక్కడ కూడా ఆగుతలేదు. మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మనం అందరం కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేది ఇంచుమించు 2,400 ఇళ్ళు మన కాన్స్టిట్యూన్సీలో శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఒక 1000 ఇళ్ళ దాకా ఇప్పుడు ప్రారంభించుకొని పనిచేయడం కూడా జరుగుతుంది. అందరికీ ప్రజలందరూ ఒకటే సంతోషపడుతున్నారు. 5 లక్షలు ఇస్తే ఇంకా అప్పు చేసుకొని ఇంకో 2-3 లక్షల రూపాయలు చేసుకొని ఇంకో రేగులు ఇలా నేర్చుకొని ఉండాలని చెప్పి రేవంత్ గారి నాయకత్వంలో అని చెప్పి ఒక ఆలోచన ప్రజలందరూ కూడా ముందుకు పోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కూడా చేసినా అన్ని పథకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక్కొక్క పథకమే కాదు, ఇవన్నీ పథకాలు కూడా మనం అందరం చూస్తున్నాం. కళ్యాణ పథకం, షాదీ ముబారక్ అనేది కూడా దగ్గర దగ్గర ఇవాళ కళ్యాణ పథకం, షాదీ ముబారక్ అంతా కూడా 16 కోట్లు ఈ సంవత్సరంలో మనం ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా ఈ నెల 10 వరకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా ప్రతి జిల్లాలో కూడా ఇచ్చుకోవడం కూడా జరుగుతున్నది. రేషన్ కార్డులతో పాటు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, అధికారానికి రాకముందు ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చినారు. ఈ 6 గ్యారెంటీలతో పాటు పేదోళ్లకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డులు, మహిళలకు గ్యాస్ కానీ, మరి అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఇచ్చుకోవడం కూడా ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా మరి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కొత్త రేషన్ కార్డులు రాజేంద్ర నగర్లో 8,614, మహేశ్వరంలో 11,327, ఇబ్రాహీంపట్నం 10,500, కల్వకుర్తిలో 5,942, షాద్నగర్ 24,360, చేవెళ్ళ 7,000. ఇవన్నీ కూడా మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఓపికతోటి లబ్ధిదారులందరూ కూడా రేషన్ కార్డులతో పాటు ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా పాల్గొని అటు అభివృద్ధి పరంగా కూడా అందరూ ఎమ్మెల్యేలకు సహకరించి ఈ రంగారెడ్డి జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పేదల లబ్ధిదారులందరూ కూడా ఎంతో సాయం కూడా చేయడం జరుగుతున్నది. ప్రతి నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఒక పండుగలాగా జరుగుతూ ఉంది. ఎందుకు పండుగలా జరుగుతూ ఉంది? 10 సంవత్సరాల కాలం నుంచి కొత్త రేషన్ కార్డు గురించి మరి కొత్తగా మా ఆర్డీఓ వచ్చింటాడో, కొత్తగా మా ఎంఆర్ఓ వచ్చింటాడో, కొత్తగా మా కలెక్టర్ మా ప్రభుత్వంలోకి వచ్చినాక వ్యక్తులు వేరు కావచ్చు. కానీ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మాకు కొత్త రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డులు లేవు అని అనేక సందర్భాల్లో మరి చాలామంది ప్రజలు ప్రతి మండలంలో ఈరోజు రాజేంద్ర నగర్ అయితే ఏంది, గండిపేట అయితే ఏంది, శంషాబాద్కు సంబంధించిన మండల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి ఆ ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు కూడా ఏం చెప్పాలో అని తెలియని పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఆనాడు మేము అనేక సందర్భాల్లో ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ సోదరులు కానీ రేషన్ కార్డులు ఇవ్వాలని అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందట ధర్నా చేసిన.
మేము కూడా ధర్నా చేసినాం చాలా సందర్భాల్లో. మేము మా నియోజకవర్గంలో అయితే ఒక 20 సార్లు ధర్నా చేసిండే ఈ 10 సంవత్సరాల్లో. పేదవారికి రేషన్ కార్డు ఇప్పించాలి, కనీస హక్కు వారిది. దీంట్లో అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని మేము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డు ఇవ్వాలనే ప్రక్రియను మొదలుపెట్టి మరి ప్రజాప్రభుత్వంలో రేషన్ కార్డులకు సంబంధించి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నాం. మీ ఎంపీడీ ఆఫీసులో మీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్న ప్రజానికానికి మీరు దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా ఇస్తామంటే నాతో పాటు ఒక దరఖాస్తు చేస్తా ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చింది. అక్కడ సోదరుమని కలిసిందా, సార్ గత ప్రభుత్వం అయితే ఇస్తా అని ఇవ్వకుండా పోయింది, మీరు దరఖాస్తు తీసుకుంటున్నారు ఇస్తారా అంటే, అమ్మా మేము చెప్పి చేయకుండా ఉండం, మీరే చూస్తారని చెప్పినాం. దరఖాస్తులు తీసుకున్నాం. దరఖాస్తులు పూర్తి స్థాయిలో అంటే లక్షలాది దరఖాస్తులు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపు 6 లక్షల కొత్త కార్డులు ఇస్తా ఉన్న తరుణంలో, 1 కాదు 2 కాదు. ఎందుకు చెప్తామనంటే 6 లక్షలు అంటే 6 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామంటే సగటున 4 సభ్యులున్న 4 సభ్యులంటే 24 లక్షల మందికి కొత్త వారికి రేషన్ ఇప్పించే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఒక ప్రణాళిక కార్యాచరణ తీసుకొని జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడున్న మా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ప్రతి ఇంటికి వెళ్ళి నిర్ధారణ చేసుకొని ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టినాం. పండుగ చేసుకోవాలి, పండుగ చేసుకునే కార్యక్రమ భాగంలో మేమందరం కూడా పాల్గొనాలని మేము మా అధికారులు మరి శాసనసభ్యులు మరి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనే కార్యక్రమం చేయాలి. మీకు ఒక భరోసా కల్పించాం, భరోసాను నెరవేర్చినాం. అదే క్రమంలో ఇంతకుముందే చెప్పిండ్రు మా చైర్మన్ గారు మాట్లాడుతూ, మలేష్ గారు మాట్లాడుతూ, మా ఎమ్మెల్యే గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో, అర్హత ఉండి ఇంకా రేషన్ కార్డులు రాలేదో, లేకుంటే సాంకేతిక పరమైన ఇబ్బంది ఉన్నప్పటికీ దాన్ని అన్నిటిని కూడా కలెక్టర్ గారు ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియ భాగంలో అనునిత్యం దరఖాస్తులు తీసుకొని మరి ఆ దరఖాస్తు అర్హత గురించి బేరీజు చేసుకొని జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మా డీసీఎస్ఓ గారు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా చేసినామో అదే విధమైన కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాము. ఎవ్వరు కూడా ఆందోళన పడక్కర్లేదు. మాకు రేషన్ కార్డు రాలేదు కదా, ఇక ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, మంత్రి గారు వచ్చిండ్రు, ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చిండు, ఇయాటి వరకే అని కాకుండా ఇది నిరంతరమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈరోజు రేషన్ కార్డులే కాదు, ఇదే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పేదవాడింటికి 200 యూనిట్లకు సంబంధించి కరెంటు విద్యుత్తుని ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం. ఈరోజు 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు నేను మాట్లాడినా, ఇక్కడ ఉన్న మా మహేందర్ రెడ్డి గారు మాట్లాడినా, మీ ఎమ్మెల్యే గారు మాట్లాడినా, మేము చెప్పే మాటలో ఎక్కడ కూడా తప్పు చెప్పం. ఆ 200 యూనిట్ల కరెంటు గత 8-9 సంవత్సరాలు గత ప్రభుత్వ హయాంలో మీరు కరెంటు వాడిన తర్వాత నెల రోజులు గడిచిన వెంటనే మీ ఇంటికి లైన్ మీదో లేకుంటే ఏఈ గారు వచ్చి కట్ చేసిపోతుండే కరెంట్. అవునా కాదా ఒకసారి మీరు ఆలోచన చేయండి. కరెంటు ఛార్జీలు పెరిగినాయి,
పెంచలేని పరిస్థితుల్లో మరి పెంచొద్దని చెప్పినప్పటికీ పెంచే కార్యక్రమం చేసింది గత ప్రభుత్వం. ఆనాడు మేము కూడా చెప్పినాం బాధ్యతగా, మీరు కరెంటు ఛార్జీలు పెంచొద్దు, సామాన్య ప్రజానికానిపై ఇబ్బంది పెట్టొద్దంటే మీ అందరికీ కరెంటు ఛార్జీలు పెంచేది. ఈరోజు కరెంటు ఛార్జీలకు సంబంధించి మేము ప్రజలకు ఇచ్చిన హామీలో ఆ 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఫ్రీ ఇచ్చి, ఏ లైన్మెన్ అయితే సోదరుడు, ఏ ఏఈ అయితే సోదరుడు వచ్చి బిల్లు కట్టకుంటే కరెంటు తీసేటోడో ఆ సోదరుడే వచ్చి మీకు 0 బిల్లు ఇచ్చిపోతా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే అని అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు 2 బెడ్రూమ్ల ఇల్లు కలిపించాలి. సామాన్య ప్రజానికానికి సంబంధించి ఆ పేదవాడికి 2 బెడ్రూమ్ హౌస్ అని గత ప్రభుత్వంలాగా మాట చెప్పి పోలే. మా ప్రభుత్వంలో 1 బెడ్రూమ్ అన్నా గౌరవప్రదంగా పేదవాడికి ఇల్లు కట్టినా గత ప్రభుత్వం ఏం చేసింది? 2014లో ఆనాటి ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? కథ చెప్పిండు, పిట్ట కథ చెప్పిండు. 2 పడకల గది ఇస్తా అన్నారు ప్రతి ఒక్కరికి. కానీ 10 సంవత్సరాలు రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రంలో చాలామంది పేదవారికి ఇల్లు లేని పరిస్థితులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బాధ్యతల భాగంగా ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పాం. ఇంద్రమ్మ కమిటీలు ఏర్పాటు చేసుకొని అర్హత గల నిరుపేదకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం 3500 ఇల్లు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టింది. మీ గౌరవ శాసనసభ్యులు మరి శాసనసభ్యులు కనుక వారి పేరిట వారు ఎంపిక చేసుకొని కలెక్టర్ గారు బేరీజ్ చేసుకొని 3500 ఇల్లులు ఈరోజు మనం ఈ నియోజకవర్గంలో 3500 ఇల్లులు మొదటి సంవత్సరంలో ఇస్తా ఉన్నాం.